బర్త్డేస్ లుక్ ని క్రియేట్ చేయబోతున్నాను అన్నమాట. జూహీ బర్త్డే లుక్ ని చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ రెప్లికా లుక్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. అది కూడా అండర్ బడ్జెట్. పర్ల్ ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేశాను. సో ఎగ్జాక్ట్ గా అలా సెట్ అవుతుంది ఆ డ్రెస్ పైకి అని అటువంటి స్క్రంచ్ ఒకటి తీసుకున్నాను. ఈ లుక్ ని కంప్లీట్ చేయబోతున్నాను. సో ఇంకా ఎందుకు లేట్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ కాన్సెప్చువల్ వీడియో. అదే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి, లైఫ్ స్టైల్ బ్లాగర్స్ చూసి మనం చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటాం. ఇన్నాళ్ళ రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని చూసి మాత్రమే అలా ఉండాలి అని ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు యూట్యూబ్ అనేది వచ్చిన తర్వాత పక్కనున్న వాళ్ళు అనే మాటతో సంబంధం లేకుండా ఎక్కడ ఉండే వాళ్ళనైనా మనకి మన ఎదురుగా చూపిస్తుంది యూట్యూబ్. సో ఇలాంటి వాళ్ళ సెలబ్రిటీస్ని చూసి, లైఫ్ స్టైల్ బ్లాగర్స్ని చూసి మనలో చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉండొచ్చు, అలాగే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉండొచ్చు. వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని కానీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. సో నేను కూడా రీసెంట్గా నా ఫేవరెట్ యూట్యూబర్స్లో ఒకరైన జూహీ బర్త్డే లుక్ని చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. మీకు ఫోటో యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఆ లుక్ వచ్చేసి మంచి ఒక రెట్రో లుక్ ఫీల్ లాగా అనిపించింది అనమాట. తను ఇప్పటి వరకు చాలా వరకు లుక్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. షీ ట్రైస్ హర్ యూనిక్ లుక్స్ అనమాట. తను ఏదో చూసి ఇమిటేట్ చేసినట్టుగా కాకుండా తను ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్తో యూనిక్గా లుక్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటుంది. నాకు తన లుక్ని చూసిన తర్వాత నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. ఈ లుక్ని నేను కూడా క్రియేట్ చేస్తే బాగుండు అనిపించింది. నాతో పాటు మీలో అందరికీ కూడా అలా అనిపించి ఉండొచ్చు కదా. నాతో పాటు మీలో కూడా చాలా మందికి అనిపించిన అది అన్నీ తను యూజ్ చేసినవి బ్రాండెడ్ ఐటమ్స్ కాబట్టి కొంతమందికి బడ్జెట్ సపోర్ట్ చేయొచ్చు, లేదంటే ఆ బడ్జెట్ అందరికీ సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఇందులోనే నేను ఒక రెప్లికా లుక్ అయితే క్రియేట్ చేయబోతున్నాను, అది కూడా అండర్ బడ్జెట్. సో దీనివల్ల మీరందరూ కూడా నాతో పాటు ఈ లుక్ ని హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో చూద్దాము. అండ్ దీనికోసం అని చెప్పి నేను కూడా తన వేసుకున్న లాంటి రెప్లికా ఐటమ్స్ తెప్పించాను అనమాట. ఎగ్జాక్ట్ లుక్ ఇస్తుంది అని చెప్పలేను, బట్ ఒక రెప్లికా లుక్ అయితే ఇస్తుంది అనమాట. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటో చూసేద్దాం. తన లుక్ కి, తను క్రియేట్ చేసుకున్న లుక్ కి, తనకనే కాదు ఏ లుక్ నైనా మనం ఫస్ట్ ఎగ్జాక్ట్ గా క్రియేట్ చేయగలగాలి అంటే దాంట్లో ఫస్ట్ వచ్చే ప్రోడక్ట్ డ్రెస్. తను వేసుకున్న ఈ పోల్కీ డాట్స్ డ్రెస్ అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇది ఎగ్జాక్ట్గా తనలాగే ఉండకపోవచ్చు, బట్ తనలాగా తన లుక్ని క్రియేట్ చేయడానికి ఒక రెప్లికా డ్రెస్ని అయితే నేను ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. సో తను కూడా ఇటువంటిదే ఆర్డర్ చేసింది. ఇలా క్రీమీ వైట్ పైన బ్లాక్ కలర్ పోల్కీ డాట్స్ అనమాట. తన నెక్ వచ్చేసి వీ నెక్ వస్తుంది. నాకు ఇలా చిన్నగా రౌండ్ నెక్ పైన ఇలా చిన్న వీ షేప్ అయితే వచ్చింది అనమాట. అండ్ స్లీవ్స్ వచ్చేసి సేమ్ ఇలాగే బెలూన్ స్లీవ్స్, అలాగే చిన్న ఎలాస్టిక్ కూడా వచ్చింది. సో ఇది ఫ్రాక్ అయితే, బట్ తనది షార్ట్ ఫ్రాక్ వస్తుంది. నాది కొంచెం లెంగ్త్ ఎక్కువ వచ్చింది అనమాట. మనం ఆర్డర్ చేసిన ఫ్రాక్ వచ్చేసి కాస్త లెంగ్త్ ఎక్కువ వచ్చింది. సో అదే డిఫరెన్స్. ఫ్రాక్ అయితే ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. సో నెక్స్ట్ ఏ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసామో తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే ఫ్రాక్ వేసేసుకొని చూద్దాం. తను యూజ్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే వెరోమాడా బ్రాండెడ్ ఫ్రాక్ అయితే తను ఆర్డర్ చేసింది. బట్ నేను వచ్చేసి ఇది ఏ బ్రాండెడ్ కాదు, ఇది జస్ట్ అన్బ్రాండెడ్ ఫ్రాక్, నార్మల్ బ్రాండ్ అనమాట. సో ఎలాస్టిక్ ఇలా ఉంటుంది. తను ఆర్డర్ చేసిన ఫ్రాక్ నేను చెక్ చేస్తే 3500 సంథింగ్ ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. అండ్ నేను అందులో రెప్లికాగా ఈ ఫ్రాక్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నాకు 370 సంథింగ్ పడింది అనమాట. సో చాలా వరకు దాని ప్రైస్లో ఆ ప్రైస్లో ఇది జస్ట్ ఒక 10% ప్రైస్ అనమాట. కాబట్టి నాతో పాటు మీ అందరూ కూడా హ్యాపీగా అఫోర్డ్ చేయొచ్చు. అండ్ తను క్రియేట్ చేసిన లుక్లో ఇంకొక మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, ఏ లుక్నైనా మనం రిక్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ అవుట్ఫిట్ని రిక్రియేట్ చేయాలి. నెక్స్ట్ తన యాక్సెసరీస్ని రిక్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. సో తను అంతా కూడా ఒక పర్లీ లుక్ క్రియేట్ చేసింది అనమాట. సో తను పర్ల్ ఇయర్ రింగ్స్ యూజ్ చేసింది, అందుకనే నేను ఈ పర్ల్ ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేశాను. సో ఎగ్జాక్ట్గా అలా సెట్ అవుతుంది ఆ డ్రెస్ పైకి అని చెప్పేసి. అండ్ ఈ పర్ల్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి నాకు 150 or 170 అలా పడింది. నేను మీకు ప్రతి ఒక్కటి ప్రైస్ అంతా కూడా మెన్షన్ చేస్తాను. అండ్ చూడండి,
నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా మన ఇయర్ రింగ్స్ తో పాటు నెక్స్ట్ వచ్చే యాక్సెసరీస్ పర్ల్ లోనే స్టెప్ నెక్ సెట్ అయితే పేర్ చేసుకుంది అనమాట. సో 2 steps లో వచ్చేలాగా. అండ్ నేను చాలా ట్రై చేశాను అటువంటి తీసుకుందామని, బట్ నాకైతే దొరకలేదు. సో నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న ఇలాంటి పర్ల్ బాల్స్ చైన్స్ని 2 చైన్స్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఈ 2 చైన్స్తో నేనైతే అలా ఒక స్టెప్గా వచ్చేలాగా వేసుకొని ఆ లుక్ని అయితే క్రియేట్ చేయబోతున్నాను. సో నా దగ్గర ఉన్న యాక్సెసరీసే ఇవి. నాకు ఈచ్ వన్ 70 రూపీస్ ఆర్ 80 రూపీస్ అలా పడింది అనుకుంటాను. సో ఇవి వేసుకుని దీనికి పేర్ చేసుకోబోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే యాక్సెసరీస్లో తను వాచ్ ఒకటి పేర్ చేసుకున్నారనమాట. సో ఈ లుక్ అంతా కూడా తను బ్లాక్ అండ్ వైట్ థీమ్తో క్రియేట్ చేశారు. సో అంతా కూడా మనము అలాగే క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ తను నెక్స్ట్ పేర్ చేసిన యాక్సెసరీ ఏంటంటే వాచ్ అనమాట. తను ఏదో అది చాలా కాస్ట్లీ బ్రాండెడ్ వాచ్, 40,000 సంథింగ్ తను మెన్షన్ చేసింది. సో మనమైతే ఖచ్చితంగా అలాంటి ఈ డ్రెస్ యాక్సెసరీస్ ఇవన్నీ కొంతవరకు ట్రై చేయొచ్చు. కానీ అంత కాస్ట్లీ వాచ్ అయితే నా వల్ల అయితే అస్సలు కాదు. అంత పెట్టి అసలు నేనైతే తీసుకోలేను. సో తనది సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ వాచ్ అనమాట అది. సో దానికి రెప్లికాగా నేను నా దగ్గర ఉన్న వాచ్తో అయితే పేర్ చేసుకోబోతున్నాను. చూసారు కదా, ఇది వచ్చేసి నార్మల్ టైటాన్ వాచ్ అనమాట. మాక్సిమా టైటాన్ వాచ్ అనమాట. సో తను కూడా ఇటువంటిదే పేర్ చేసింది, కానీ దానికి చాలా తేడా ఉంటుంది. రెప్లికా అంటే ఇలానే ఉండాలి కదా. సో ఈ వాచ్తో నేను పేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఇవి నేను యూజ్ చేస్తున్న యాక్సెసరీస్. సో ఇవంతా వేసుకున్న తర్వాత మనకి డ్రెస్ అయిపోయింది, యాక్సెసరీస్ అయిపోయి, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ లేడీస్కి హెయిర్ స్టైల్ కదా. సో హెయిర్ స్టైల్ విషయంలో తను యూజ్ చేసింది ఏంటంటే, చెప్పాను కదా ఒక రెట్రో లుక్ క్రియేట్ చేసిందని. తను యూజ్ చేసింది ఇలా ఒక స్క్రంచెస్ అయితే యూజ్ చేసింది అనమాట, వైట్ కలర్ స్క్రంచ్తో. అది కూడా తను ఏదో బ్రాండెడ్ స్క్రంచ్ చెప్పింది, నాకు క్లియర్గా ఐడియా లేదు. బట్ నేను మాత్రం ఇలా సేమ్ అటువంటి స్క్రంచ్ ఒకటి తీసుకున్నాను. తను H&M స్క్రంచ్ చెప్పింది అనుకుంటా. సో నేను ఇటువంటి నార్మల్ అన్బ్రాండెడ్ స్క్రంచ్ ఒకటి తెప్పించాను అనమాట ఈ లుక్ క్రియేట్ చేయటం కోసం. సో ఈ స్క్రంచెస్తో నేను ఈ లుక్ని కంప్లీట్ చేయబోతున్నాను. సో ఇంకా ఎందుకు లేట్, నేను ఈ లుక్ అంతా క్రియేట్ చేసేసుకున్న తర్వాత మీకు అప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసారు కదా, నేనైతే అవుట్ఫిట్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే పేర్ చేసేసుకున్నాను. అండ్ హెయిర్ స్టైల్ కూడా ఎగ్జాక్ట్గా తనలాగానే ట్రై చేశాను అనమాట. సో తను ఇలా ఒక రెట్రో లుక్ ఇచ్చే సింపుల్ హెయిర్ స్టైల్తో తను రెడీ అయింది. నేను కూడా అలాగే రెడీ అయ్యాను. అండ్ బొట్టు పెట్టుకుంటే ఇంకా మన లుక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ నేను తన లాగానే ఒక కంప్లీట్ లుక్ ఇవ్వడానికి, ఆ ఫినిషింగ్ ఇవ్వడానికి అయితే ట్రై చేశాను. సో సెట్ అయ్యిందని అనుకుంటున్నాను. తనకైతే ఆ లుక్ చాలా బాగుంది. అండ్ నాకు ఈ లుక్ ఎలా అనిపించింది, బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా, మనం ఏవైతే యాక్సెసరీస్ అన్నీ పెట్టుకున్నామో అన్నీ కూడా నేను పేర్ చేసేసుకుంటున్నాను. సో కంప్లీట్గా బొట్టు పెట్టుకుంటే లుక్ అంతా కంప్లీట్ అయిపోద్ది. హెయిర్ స్టైల్ నుంచి ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్, నెక్ పీస్, అన్నింటికన్నా నాకు ఈ లుక్లో స్పెషల్గా కనిపించింది ఏంటంటే ఆ హెయిర్ బౌ అనమాట. ఆ స్క్రంచ్ వల్ల ఆ లుక్ అనేది ఒక రెట్రో ఫీల్ని తీసుకొచ్చింది. సో మొత్తానికి నాకు నచ్చిన ఈ లుక్ని నేను అండర్ బడ్జెట్లో క్రియేట్ చేయగలిగాను. అండ్ ఈ అవుట్ఫిట్కి ఆ ఇయర్ రింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అయింది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. సో తను ఎలా అయితే అనుకుందో, అంటే మనం జనరల్గా వైట్ వేసుకునేటప్పుడు వైట్ స్టోన్స్ ఏమైనా పేర్ చేయడానికి ట్రై చేస్తాము. తను క్రియేట్ చేసిన ఈ పర్లీ లుక్, దాంతో పాటుగా ఆ హెయిర్ స్క్రంచ్, ఈ రెండు నాకు ది మోస్ట్ ఫేవరెట్ అయిపోయాయి అనమాట. అండ్ ఆ నెక్ పీస్ ఎగ్జాక్ట్గా తనతో మ్యాచ్ అయింది కాదు కాబట్టి దాన్ని కొంచెం నేను సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట, ఒక స్టెప్ లాగా వచ్చేలాగా. సో ఎగ్జాక్ట్గా కనిపించాలని చెప్పి ఏదో చిన్న ట్రై చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు అవసరమా అని ఎవరికైనా అనిపిస్తే మాత్రం వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, మనం ఏం వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒకరి పర్సనల్ చాయిస్ అనమాట. ఒకవేళ మీకు అది నచ్చితే వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకుని ఫాలో అయిపోవడం, లేదు అనుకుంటే స్కిప్ చేసేయడం. లైఫ్లో ఇది సింపుల్ రూల్ కదా. దీన్ని ఫాలో అయిపోతే మీరు, మేము అందరం హ్యాపీగా ఉంటాము. అంతేగాని ఇవన్నీ అవసరమా అని చెప్పి మీరు ఏదో నెగిటివ్గా అని ఈ నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం వల్ల ఏమొస్తుంది, ఏమి యూజ్ ఉండదు కదా. సో నాకైతే ఇలానే అనిపిస్తుంటుంది. ఒకరి లైఫ్ విషయంలో, ఒకరి లైఫ్ స్టైల్ విషయంలో వీలైతే మనకి నచ్చింది అనుకుంటే
వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఫాలో అయిపోదాం. ఎలా అయితే జూహీ క్రియేట్ చేసిన ఈ లుక్ నాకు నచ్చి నేను ఫాలో అయిపోయానో మీకు కూడా నచ్చితే కనుక ఇలాంటి ఫాలో అయిపోండి. లేదు అనుకుంటే వీడియోని స్కిప్ చేసేసేయండి. అంతేగాని ఒకరి గురించి మనం నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం వల్ల మనకేమొస్తుంది చెప్పండి? యూజ్లెస్ థింగ్ కదా. సో నాకైతే ఇలానే అనిపిస్తుంటుంది. మీకు కూడా నా పాలసీ నచ్చితే కనుక ఇలా ఫాలో అయిపోండి. అండ్ నేను ఫైనల్గా మీకు లుక్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక వీడియోలో చూపిస్తాను. సో చూసేసేయండి. మనకంటూ ఉన్నది చిన్న లైఫే. ఎవరికి ఏది నచ్చితే అది ఫాలో అయిపోండి. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నేను క్రియేట్ చేసిన ఈ లుక్ ఎగ్జాక్ట్గా క్రియేట్ చేశాను అంటే అనుకుంటున్నాను. అంటే రెప్లికా లాగా క్రియేట్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ఈ లుక్ని క్రియేట్ చేయడం కోసం ఈ ఐటమ్స్ని పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక నాకు కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్కడ పర్చేస్ చేశాను అండ్ ఈ ప్రైస్ ఆల్రెడీ మెన్షన్ చేశాను, వాటి గురించి కూడా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఎలా అనిపించింది అనేది, లుక్ని నేను క్రియేట్ చేయగలిగానా లేదా, అందులో నేను ఎన్ని పాయింట్స్ తీసుకోగలను అనేది మీ మార్క్ని, మీ స్కోర్ని నాకు కామెంట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్ గాయ్స్. సో గైస్, నేనైతే ఈ లుక్ని ఇలా క్రియేట్ చేశాను అనమాట. హోప్ ఈ లుక్ మీ అందరికీ ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అండర్ బడ్జెట్లో నేను క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఒకవేళ నచ్చకపోతే కనుక జూహీని మీరు బ్రెయిన్లో పెట్టుకుని అంత మ్యాచ్ చేయలేదు అని నేను ఫీల్ అయితే కనుక సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంతే. అండ్ నెగిటివ్ కామెంట్స్ లాంటివి పెట్టద్దు. పెట్టినా సరే కొంచెం చూసుకుని కామెంట్ పెట్టండి జాగ్రత్తగా. ఫర్ టుడే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. ఏ సెలబ్రిటీ లుక్ని క్రియేట్ చేయాలి, రిక్రియేట్ చేయాలని కామెంట్ చేయండి. సో మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.